హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. విషయం ఏంటి అంటే మన రోహిత్ శర్మ అన్నకైతే ఒక బీసీసీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. మనకు 10వ నెలలో ఆస్ట్రేలియాతో ఓడిఐ టూర్ ఉంది అనమాట. దానికైతే బీసీసీ ఏం చెప్పిందంటే, మిమ్మల్ని ఓడిఐ కెప్టెన్గా కొనసాగించాలి అంటే మీరు ఆ ఓడిఐ కెప్టెన్గా 3 మ్యాచ్లు ఆడి మీరే రిటైర్మెంట్ ఇవ్వాలి, లేదు మిమ్మల్ని కెప్టెన్సీ నుంచి తొలగిస్తాము, ఆ తర్వాత మీరు క్లియర్గా ఒక పర్ఫార్మెన్స్ బాగా చేస్తే తర్వాత సిరీస్ మిమ్మల్ని ఆడించాలా వద్దా అనేది మేము డిసైడ్ చేస్తామని చెప్పి బీసీసీ అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్ మామా? ఇప్పుడు ఆయన ఆడలేను అనుకుంటే టెస్ట్ క్రికెట్ కానీ T20 కానీ ఆయన ఇచ్చేశారు. ఇప్పుడు ఓడిఐ కూడా ఆయన ఆడలేను అనుకుంటే ఇచ్చేస్తాడు. వీళ్ళు ఇలా వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఎలాంటి మ్యాచ్లైనా కూడా ఒంటి చేత్తో గెలిపించగల సత్తా ఉన్న ప్లేయర్ రోహిత్ శర్మ. అలాంటి ప్లేయర్కి ఇలాంటి వార్నింగ్ ఇవ్వడం అసలు కరెక్ట్ కాదు మామ. నేనైతే రోహిత్ శర్మ అన్న వన్డే వరల్డ్ కప్ దాకా ఉండాలని నేను కోరుకుంటున్నాను. 2027 మీలో ఎంతమందికి రోహిత్ శర్మ అన్న T20 50-50 వరల్డ్ కప్ ఉండాలని కోరుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి మామ.